కాలమాన ప్రకారం ఈ అర్ధరాత్రి బహుశా 2-3 గంటల ప్రాంతాల్లో తెల్లవారుజామున ఈ నిర్ణయం ఉండొచ్చు. ఈ నిర్ణయం మీద మనతో మాట్లాడేందుకు రేవంత్ మనతో పాటు జీ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. రేవంత్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఈ ట్రంప్ టారిఫ్స్ గురించే స్టాక్ మార్కెట్ విపరీతంగా పడ్డది, మళ్ళీ ఇప్పుడు పెరిగింది. అల్టిమేట్ గా ఈ డే వచ్చేసింది. అవును, ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ట్రంప్ టారిఫ్ ఉంటాయా, ఉండవా? మాట కట్టుబడి ఉంటదా, లేదా తుఫానా, టీ కప్ లో తుఫానా? ఇది ఒక టీ కప్ లో తుఫాన్ అంటానికి లేదు, ఒక పెద్ద తుఫాన్ ట్రంప్ అనే వ్యక్తి. సో తుఫాన్ ని అంటిసిపేట్ చేయడం ఎంత కష్టమో ట్రంప్ వ్యాఖ్యల్ని అంటిసిపేట్ చేయడం కూడా అంతే కష్టం. వెనక్కి వెళ్ళినట్టుగా వెళ్తాడు, మళ్ళీ సడన్ గా మీదకొచ్చి పడిపోతూ ఉంటాడు, రోజుకు ఒక మాట మారుస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఈ రోజు ట్రంప్ రిలేటెడ్ మన ఆంటిసిపేషన్ అయితే మాత్రం కొంతవరకు న్యూట్రల్ స్టాండ్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. మరింతగా దూకుడు పెంచే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే కనిపించట్లేదు. ఈ రోజు మేబీ వాడు ఒక మాక్సిమం క్యాప్ ని విధించి అక్కడి నుంచి మేము బార్గెనింగ్ మొదలు పెడతాము అనే ఒక మాటలు కూడా వినపడుతున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ ఈ దూకుడు అయితే ఉండే అవకాశాలు లేవు అన్నట్టుగానే కనపడుతున్నాయి. సో ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అనే ఒక యాంటిసిపేషన్ తోటి ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద, అంటే ఇండియన్ కంపెనీస్ మీద ఏమైనా టారిఫ్స్ వేసినప్పటికీ డొమెస్టిక్ గా వస్తున్నటువంటి ఒక గ్రోత్ అనేది ఇండియన్ మార్కెట్స్ కి సపోర్ట్ చేస్తాయి అనే ఒక ఉత్సాహంతో ఈ రోజు మనకి ఎఫ్ఎంసీజీ అండ్ కన్సంప్షన్ అండ్ రియాలిటీ ఒక సెక్టార్స్ లో కూడా మాకు మంచి కొత్త ఊపు కనిపించింది. ఈ రోజు ఒక టాప్ గెయినర్స్ గా వీళ్లే కనపడుతున్నారు. సో మనం ఇంత ముందు కూడా మాట్లాడుతున్నాం ఎఫ్ఎంసీజీ, కన్సంప్షన్ అండ్ రియాలిటీ. సో ఇవన్నీ కూడా అమెరికన్ టారిఫ్స్ తో సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ. సో దాంతో పాటుగా మనకి ఏప్రిల్ 9వ తారీఖున కూడా ఆర్బీఐ ఇంకొక ఇంట్రెస్ట్ రేట్ కట్ కూడా ఇస్తుంది అని ఒక యాంటిసిపేషన్ తోటి ఈ 3 సెగ్మెంట్స్ లో కూడా మరి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉందని ఒక యాంటిసిపేషన్ తోటి ఈ రోజు మార్కెట్స్ అనేది కొంత స్టెబిలైజ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే డొమెస్టిక్ కన్సంప్షన్ మీద ఇండియా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఒకవేళ ట్రంప్ ఇండియన్ మార్కెట్స్ మీద, ఇండియన్ కంపెనీస్ మీద ఏమైనా టారిఫ్స్ వేసినప్పటికీ మన ఇండియన్ జీడీపీ మీద గట్టిగా ఒక 0.1% నుంచి 0.6% వరకు మాత్రమే ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. సో అది డొమెస్టిక్ కన్సంప్షన్ అనేది కొంతవరకు రీప్లేస్ చేసే అవకాశం కూడా మనకు ఉంది. సో డొమెస్టిక్ కన్సంప్షన్ మీద మన భారతదేశం ఆల్రెడీ ఫోకస్ పెట్టడం మొదలు పెట్టింది. అది కొంతవరకు కూడా స్ట్రీమ్ లైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు గమనిస్తే ఇండియాలో ఉన్నటువంటి ఆర్బీఐ వీళ్ళందరూ కూడా, ఈవెన్ సెబీ కూడా కొంతవరకు ఇండియన్ మార్కెట్స్ ని బూస్ట్ చేసే విధంగా కొత్త కొత్త చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. మార్కెట్ లో లిక్విడిటీని పెంచే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. సో డొమెస్టిక్ గా మనం స్ట్రాంగ్ గా అవ్వాలి అనే ఒక నేపథ్యం అయితే ఇండియన్ మార్కెట్స్ లో కనపడుతుంది. అండ్ రీసెంట్ గా వచ్చినటువంటి ఒక ఆర్టికల్ కూడా చదివిన దాని ప్రకారం మనతో చైనాకి ఉన్నటువంటి సంబంధాలు పెద్దగా బాగోకపోయినప్పటికీ చైనా కూడా మన ఇండియా దగ్గర నుంచి కొంత వరకు వాళ్ళ వైపుగా ఇంపోర్ట్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఇండియాకి ఎక్కువ చైనా నుంచి ఇంపోర్ట్స్ అనేవి వస్తున్నాయి. బట్ ఇప్పటి నుంచి ఇండియన్ మార్కెట్ నుంచి కూడా మేము తీసుకుంటాం మెటీరియల్స్ ని, ఇక్కడ నుంచి కూడా మేము బూస్ట్ చేస్తాము, మన ట్రేడ్ సంబంధాలన్నీ కూడా కొంతవరకు బలపరిచే ప్రయత్నం మేము చేస్తాము అన్న మాటలు కూడా కనిపించడంతో ఇండియన్ మార్కెట్ మీద టారిఫ్స్ యొక్క ప్రభావం పెద్ద ఎత్తున పడే అవకాశాలు లేవు. ఒకవేళ టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా అవి సెక్టార్ కి మాత్రమే చేయాల్సినంత నష్టం చేసింది. అదేందో నాకు అర్థం కాలేదు. ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి విపరీతంగా మార్కెట్ పడిపోయింది కదా. డిసెంబర్ అసలు ఎన్నికైనప్పటి నుంచి మార్కెట్ పడుతుంది. పడిపోయి 22,000కు వచ్చింది. ఇవాళ టారిఫ్స్ అనౌన్స్ చేసే సమయానికి 23,500, 23,600 పెరిగిపోయింది. అంటే ఎవరికి అర్థం కావట్లేదు. స్టాక్ మార్కెట్ ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి సార్. మార్కెట్ అనేది న్యూస్ రాకముందే రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ముందస్తు జాగ్రత్తలు మార్కెట్ లో కొంత ఎక్కువగా ఉంటాయి. ట్రంప్ వేస్తాడు టారిఫ్స్ వేస్తాడు అనే ఎక్కువ భయపడింది. ఆయన అనౌన్స్మెంట్ దగ్గరకు వచ్చేసరికి పెరుగుతుంది. మార్కెట్ ఎక్కువ స్పెక్యులేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ముందుగా స్పెక్యులేషన్ తోటి రియాక్ట్ అయిపోతుంది. న్యూస్ వచ్చిన తర్వాత, యాక్చువల్ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన రియాక్షన్స్ పెద్దగా చూపించే ప్రయత్నం చేయదు. సో ఇప్పుడు మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ ట్రంప్ టారిఫ్ విపరీతంగా వేస్తే ఏం జరుగుతుంది, ఒకవేళ న్యూట్రల్ గా ఉంటే స్టాండ్ ఎటువైపుగా ఉంటుంది, మన మార్కెట్ స్టాండ్ ఎటు ఉంటుంది అనేది. సో మార్కెట్స్ అనేవి ప్రీవియస్ గా ర్యాలీ అయిపోయి 23,800 వరకు కూడా వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకున్నాం. పెద్ద ఎత్తున రియాక్షన్స్ పాజిటివ్ గా ఉండకపోవచ్చు, కానీ ఒకవేళ ఆయన నెగిటివ్ గా మాట్లాడితే మాత్రం కొంతవరకు ఇంపాక్ట్ సెక్టార్ బేస్డ్ మీదుగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి హెవీ వెయిట్స్ గా ఉంటున్నాయి కాబట్టి మార్కెట్ మీద కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అటు ఆటో సెగ్మెంట్ అవ్వచ్చు, లేదా ఐటీ సెగ్మెంట్ అవ్వచ్చు. అండ్ ఫార్మాసిటికల్ రిలేటెడ్ మనం గమనించినట్లయితే కొంతవరకు మ్యూటెడ్ గానే కనపడుతున్నారు. ఫార్మాసిటికల్ మీద పెద్ద ఎత్తున కామెంటరీస్ కూడా అటు యుఎస్ గవర్నమెంట్ నుంచి కనిపించట్లేదు. మనం వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఫార్మాసిటికల్, ఒక రకంగా చెప్పాలి అంటే హైదరాబాద్ ఫార్మాసిటికల్ హబ్ గా మాట్లాడుకుంటాం. అది మన భారతదేశంలోనే ఉంది. సో ఇప్పుడు ఫార్మా మీద టారిఫ్ చేస్తే హైదరాబాద్ ఆల్సో విల్ బి ఎఫెక్టెడ్, మోస్ట్ ఎఫెక్ట్ అనుకోవచ్చు.
సో ఫార్మాసిటికల్ మార్కెట్ మొత్తం ఎఫెక్ట్ అవ్వచ్చు, కాకపోతే ఇక్కడ వేస్తారనేది పెద్ద ప్రశ్న. ఆల్రెడీ యుఎస్ లాంటి మార్కెట్ లో వాళ్ళకి వైద్యం అనేది చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది. అండ్ దాంతో పాటు ఆయన ఏం చెప్తున్నారు, మా దగ్గర గనక మీ వ్యవస్థల్ని స్థాపిస్తే, మ్యానుఫాక్చరింగ్ స్థాపిస్తే మేము టారిఫ్స్ తగ్గిస్తామంటున్నారు. ఇక్కడ ప్రాక్టికల్ గా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. యుఎస్ లాంటి ఎకానమీలో ఒక ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసి చీపర్ ప్రైస్ లో ఒక ప్రోడక్ట్ ని మ్యానుఫాక్చర్ చేయడం అనేది సహజంగా కుదరదు. అది పర్టికులర్ గా ఫార్మాసిటికల్ లాంటి ఒక ఇండస్ట్రీని అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే మెడిసిన్స్ అనేవి మరింత ఎక్స్పెన్సివ్ గా మారే అవకాశాలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో సో ఇక్కడ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తేనే చీపర్ ప్రైస్, ఇక్కడ చీప్ లేబర్ గానీ ఇవన్నీ లాస్ గానీ కాస్ట్ ఆఫ్ మేకింగ్ ప్రోడక్ట్ అనేది చాలా చీప్ గా ఉంటుంది. ఇండియాలోనే చీప్ గా ఉంటుంది. సో దీని మీద మరింత దూకుడుగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపించట్లేదు. ఆయన ఎక్కువ స్ట్రింజెంట్ గా ఆటోమొబైల్ సెగ్మెంట్ మీద కనిపిస్తుంది. సో ఆటోమొబైల్ సెగ్మెంట్ రిలేటెడ్ గా కూడా మేబీ బార్గెన్స్ వైపు గా ఆయన అడుగులు వేస్తారేమో చూడాలి. ఆయన ఎంతసేపటికి కూడా ముందుగానే కొన్ని లీక్స్ ఇస్తూ ఉన్నారు, నేను ఆటోమొబైల్ సెగ్మెంట్ మీద ఖచ్చితంగా 25% వేస్తాము అని. సహజంగా ఈ వైఖరి ఏం చెప్తుంది అని అంటే, మీరు వచ్చి నాతో బార్గెన్ చేయండి, పరిస్థితులకు అనుకూలంగా నేను కొంతవరకు వెనక్కి అడుగు కూడా వేస్తాను అంటే ఒక బెదిరించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. సెక్టార్స్ వైజ్ వద్దాం. ఆటోమొబైల్స్ కనుక వేస్తే ఎక్కువ లాస్ టాటా మోటార్స్ కా? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకి జాగువర్ రిలేటెడ్, సో ఒక లగ్జరీ సెగ్మెంట్ వాళ్ళకి ఆల్రెడీ ఉంది. సహజంగా ఎక్కువ ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ ఏది ఉంటుందో లగ్జరీ సెగ్మెంట్. ఆ లగ్జరీ సెగ్మెంట్ అంతా కూడా వాళ్ళకి మ్యానుఫాక్చరింగ్ యూకే బేస్డ్ గా ఎక్కువగా ఉంది. సో అక్కడ నుంచి కనుక వాళ్ళు యూఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తే సహజంగా కొంతవరకు సేల్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ జాగువర్, దాని బదులు అక్కడ ఈక్వలెంట్ కాంపోనెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని బై చేసే ప్రయత్నం చేస్తారు. సో సహజంగానే కొంతవరకు సేల్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక టాటా మోటార్స్ కానీ ఇంకేమైనా ఇంపాక్ట్ పడుతుంది మనకు ఆటోమోటివ్ మొబైల్స్ మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసింది? సో మన దగ్గర ఎక్కువ టాటా మోటార్స్ కి మాత్రమే ఎక్స్పోజర్ ఉంది, అది కూడా లగ్జరీ సెగ్మెంట్ ఉండడం వల్ల. మన ఇండియా నుంచి లగ్జరీ సెగ్మెంట్ కార్స్ ని మ్యానుఫాక్చర్ చేసేది కేవలం టాటా మోటార్స్ మాత్రమే. మిగతా ఎవరికి ఇంపాక్ట్ కాదు, మిగతా వాళ్ళు ఎవరికి టూ వీలర్స్ కానీ ఏవి ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు లేవు. సో మనం గమనిస్తే ఆ న్యూస్ వచ్చిన తర్వాత టాటా మోటార్స్ లో ఒక సెల్లింగ్ ట్రిగ్గర్ అయింది, కానీ మిగతా అన్ని కూడా కొంచెం నార్మల్ గానే ఉన్నాయి. M&M కానీ ఇవన్నీ కూడా కొంత న్యూట్రల్ గానే ఉన్నాయి. వాటికి థ్రెట్ ఏంటి అని అంటే టెస్లా ఇండియాకి రావటం. ఒకవేళ టెస్లా ఇండియాకి వస్తే M&M కి ఎక్కువ థ్రెట్ అవుతుంది. టాటా మోటార్స్ తో కంపేర్ చేస్తే M&M విల్ బి మోర్ ఎఫెక్టెడ్. సో దాంతో థ్రెట్ ఉంది, కానీ ప్రీమియం ఎస్యూవీ కార్స్ వాళ్ళ ఆ రేంజ్ కి దగ్గరలో ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో దాంతో పాటుగా ఇండియన్ మార్కెట్స్ లోకి వచ్చేటప్పుడు మనం గమనిస్తే ఈవెన్ మెర్సిడీస్ కానీ ఇట్లాంటి కార్స్ వచ్చేటప్పుడు వాళ్ళు ఫీచర్స్ ని కొంత తగ్గించి ఇండియన్ ప్రైస్ ని మీట్ అయ్యే ప్రయత్నం చేస్తారు. అదే విధంగా టెస్లా ఇండియాలోకి వచ్చేటప్పుడు కూడా కొంత స్టెప్ డౌన్ అయ్యి ఇండియన్ మార్కెట్ ప్రైస్ కి కాంపిటేటివ్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎక్కువగా కొంతవరకు టాటా మోటార్స్ తో పాటుగా M&M కూడా ఇప్పుడు ఎఫెక్ట్ అవ్వచ్చు, కానీ టారిఫ్ వల్ల M&M కి ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ సెగ్మెంట్ ఫార్మాస్యూటికల్స్. ఒకవేళ ఫార్మా మీద కూడా టారిఫ్ వేస్తే, అంటే చాలా మంది అంటారు వేయకపోవచ్చు, వేస్తే యుఎస్ ప్రజలకే అల్టిమేట్ గా వీళ్ళు మందుల ధరలు పెంచుతారు. ఫార్మా రేట్లు పెంచితే అల్టిమేట్ గా సఫర్ అయ్యేది యుఎస్ ప్రజలే. అక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ప్లస్ మెడిసిన్స్ కి అంటే అల్టిమేట్ గా హెల్త్ కేర్ కాస్ట్ కూడా పెరుగుతుంది. కాబట్టి కొంచెం ఫార్మా విషయంలో కొంచెం తక్కువ టారిఫ్స్ ఉండొచ్చు అని అంటారు. వాస్తవేనా? అవును. సో ఫార్మా విషయంలోకి వచ్చేసరికి ఈవెన్ కంపెనీలు కూడా స్టెప్ డౌన్ అయ్యే ప్రయత్నం చేయవు. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి సహజంగా ఏం జరుగుతాయి, కంపెనీల మీద టారిఫ్లు ఏమైనా వేసినా కానీ ప్రజల మీదకి పాస్ ఆన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ సేల్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి అని వాళ్ళు అనుకున్నట్లయితే వాళ్ళు మార్జిన్ తగ్గించుకునే ప్రయత్నం కంటే కూడా వేరే కంట్రీస్ లో వాళ్ళు కొంతవరకు వాళ్ళ ఎక్స్పోజర్ ని పెంచే ప్రయత్నం చేస్తారు, కానీ ఇక్కడ వాళ్ళు మార్జిన్ తగ్గించుకుని అయితే యూఎస్ లో అమ్మే ప్రయత్నం చేయరు. సో డైరెక్ట్ గా టారిఫ్ ఇంపాక్ట్ అంతా కూడా యూఎస్ ప్రజల మీద పడుతుంది కాబట్టి. అండ్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఇన్ఫ్లేషన్ ఫియర్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ జాబ్స్ రిలేటెడ్ డేటా కూడా వీకెండ్ గా రావడం కొంత టెన్షన్ కి గురి చేస్తుంది. అండ్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఫేవరబుల్ గా లేదు, వాళ్ళ ఎకానమీకి ఫేవరబుల్ గా లేదు. అది హెల్త్ కేర్ సెగ్మెంట్ అనేది ఒక నిత్యావసర వస్తువు లాంటిది, ప్రతి ఒక్క సామాన్యుడికి అందుబాటులో ఉండాల్సిన దాన్ని. అటువంటి దాని మీద గనక వాళ్ళు టారిఫ్ వేసినట్లయితే ఎక్కువగా నష్టపోయేది అమెరికానే. కాబట్టి కొంతవరకు స్టెప్ బ్యాక్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓకే, అంటే ఫార్మాలో మేజర్ గా ఏ స్టాక్స్ ఇంపాక్ట్ అవుతాయి? సో సహజంగా యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేసే ఎక్స్పోజర్ ఎక్కడ ఎక్కువ ఉంది? సో సహజంగా మనకి నార్త్ అమెరికన్ పార్ట్ లోకి కొంతవరకు ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా ఉంది. సో బేసిక్ గా సన్ ఫార్మా అవ్వచ్చు, డాక్టర్ రెడ్డిస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొంతవరకు ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ సహజంగా అసలు ఇంపాక్ట్ అవుతుందంటే అవ్వదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ ఫార్మా కంపెనీస్ ఎఫెక్ట్ అవుతాయా ఎక్స్పోర్ట్? ఎగ్జాక్ట్లీ. సో మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ ఫార్మా కంపెనీస్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒకటే కంపెనీ చేయదు. సహజంగా ఏదో ఒక మ్యానుఫ్యాక్చర్ అప్పచెప్పి అక్కడి నుంచి బ్రాండింగ్ చేయించుకొని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక చైన్ మొత్తం కూడా సహజంగా ఒక సప్లై చైన్, రా మెటీరియల్ అవ్వచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, లేబులింగ్ అవ్వచ్చు, ఈ చైన్ మొత్తం కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు జాగ్రత్త పడతారు ఫార్మాసిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం. ఐటీ సంబంధించి చాలా ఐటీ సెక్టర్ చాలా కరెక్ట్ అవుతూ వస్తుంది. ఇన్ఫాక్ట్ పెద్దగా పికప్ కూడా కాలేదు. ఇప్పుడు ఈ ర్యాలీలో కూడా ఐటీ పెద్దగా పెరగలేదు. సో
ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి జియాంట్స్ కూడా ఎస్ చాలా తక్కువ ధరకు ట్రేడ్ అవుతున్న పరిస్థితి, చాలా కరెక్ట్ అయిన పరిస్థితి. ఎస్ సో ఐటీ మీద ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? సో ఐటీ మీద టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ కంటే కూడా రిసెషన్ రిలేటెడ్ టెన్షన్స్ అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి. సహజంగా అక్కడ రిసెషన్ అంటే ఏదైనా వచ్చింది అంటే వడ్డీ రేట్లు తగ్గించారు, అండ్ దాంతో పాటుగా R&D మీద కొంతవరకు స్పెండింగ్ ని తగ్గిస్తారు, అండ్ సాఫ్ట్వేర్ స్పెండింగ్ అనేది బై డిఫాల్ట్ గా తగ్గిపోతుంది. కాబట్టి దాని వల్ల కొంతవరకు ఐటీ సెగ్మెంట్ లో ఇంపాక్ట్ కనిపిస్తుంది, కానీ టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపించట్లేదు. మీరు గమనిస్తే ఐటీ అంటే టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ మనకి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఐటీ అనేది మనకి ఫిబ్రవరి టైం నుంచి ఎక్కువగా యాక్సలరేట్ అయింది ఫాల్ లో, అంతకుముందు లేదు. కానీ టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ అంతకు ముందు కూడా ఉన్నాయి. సో ఫిబ్రవరి నుంచి ఎప్పుడైతే అమెరికన్ డేటా వీక్ అవడం మొదలు పెట్టిందో, ఒకవేళ రిసెషన్ లో గనక హిట్ అయినట్లయితే అమెరికన్ మార్కెట్, అప్పుడు ఐటీ సెగ్మెంట్ కి కొద్దివరకు ఆర్డర్ బుక్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని అనుకుంటుంది. అండ్ దాదాపుగా 50% ఆఫ్ ద ఆర్డర్ బుక్స్ అంతా కూడా మన ఇండియన్ ఐటీ సెగ్మెంట్ కి యూఎస్ నుంచి రావడం జరుగుతుంది. మన ఇండియన్ మార్కెట్ అంతా కూడా సర్వీస్ బేస్డ్ సెక్టర్, ఐటీ సెక్టర్ అంతా కూడా. సో ఈ సర్వీస్ బేస్డ్ సెక్టర్ కొంతవరకు ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఇంకొక పాజిటివ్ ఆస్పెక్ట్ కూడా ఉంది. మనం సర్వీస్ బేస్డ్ సెక్టర్ కాబట్టి పరిస్థితులకు అనుకూలంగా కాస్ట్ కటింగ్ నేపథ్యంలో సహజంగానే కొంతవరకు లే ఆఫ్ చేసో ఇతరితర ప్రయత్నాలతోటైనా కానీ వాళ్ళ బుక్స్ ని మెయింటైన్ చేసే ప్రయత్నం అయితే ఐటీ సెగ్మెంట్ చేస్తుంది. సహజంగా ఐటీ సెక్టర్ అనేది క్యాష్ రిచ్ అసెట్స్ గా మాట్లాడుతూ ఉంటాం. అంటే టారిఫ్స్ వల్ల కాదంటారా ఇదంతా కూడా? ఐటీ కంపెనీస్ కి మనకి టారిఫ్ కంటే కూడా ఎక్కువగా మనకి రిసెషన్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. టారిఫ్ పెరిగినట్లయితే డెఫినెట్ గా అది పాస్ ఆన్ చేస్తూనే ఉంటుంది. ఏ కంపెనీ కూడా భరించే ప్రయత్నం చేయదు, వాళ్ళు పాస్ ఆన్ చేసే ప్రయత్నం చేస్తారు. సో టారిఫ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం లేదు. దానివల్ల మన కంపెనీస్ కి అవకాశాలు తగ్గే అవకాశం ఉందా? అమెరికన్ కంపెనీస్ కి ఎక్కువ వాళ్ళు అక్కడ క్లయింట్స్ వాళ్ళు చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ అమెరికన్ కంపెనీస్ ఒక విషయం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్ R&D మీద ఎక్కువ స్పెండ్ చేస్తారు, కానీ వాళ్ళు లేబర్ మీద ఎక్కువ స్పెండ్ చేయరు. సో అందుకే మన ఇండియన్ ఐటీ సెక్టర్ అంతా కూడా సర్వీస్ బేస్డ్ సెక్టర్ గా ఎవాల్వ్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఇండియన్ ఐటీ కంపెనీస్ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవడం అబ్జర్వ్ చేశాం. వాళ్ళే ఇండియాలోకి వచ్చి వాళ్ళ కంపెనీస్ ని ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడే డైరెక్ట్ గా ఎంప్లాయీస్ ని హైర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాస్ట్ కటింగ్ నేపథ్యంలో. సో ఈ ప్రక్రియలో ఏమన్నా కొంతవరకు ఐటీకి ఇంపాక్ట్ ఉంటుందేమో, కానీ ఓవరాల్ గా మాత్రం టారిఫ్ అయితే ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఓకే, సో నెక్స్ట్ సెక్టార్స్ సంబంధించి చూస్తే మేజర్ గా ఫార్మా, ఐటీ, ఆటో ఇంతవరకే కదా ట్రంప్ టారిఫ్ సంబంధించి. టెక్స్టైల్ కూడా ఉంది కానీ అది పెద్ద మొత్తంలో ఏమీ ఉండదు. అంటే స్టాక్ మార్కెట్ లో కొంచెం ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. సో అవి కాకుండా మిగతా సెక్టర్స్ ఇప్పుడు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఏవైతే డొమెస్టిక్ గా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయో, ఇప్పుడు ప్రభుత్వం ఎటువైపు అయితే ఫోకస్ చేస్తుందో ఆ సెక్టర్స్ పెరిగే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నాయి. ఈ రోజు FMCG అవ్వచ్చు, కన్సంప్షన్ అవ్వచ్చు, రియాలిటీ. సో గమనిస్తే రీసెంట్ గా వచ్చినటువంటి ఫాల్ లో FMCG, కన్సంప్షన్ ఈ రెండు కూడా బాగానే కరెక్షన్ జరిగాయి. అండ్ దాంతో పాటుగా రియాలిటీలో కూడా విపరీతమైన కరెక్షన్. మనకి క్యాలెండర్ ఇయర్ కన్సిడర్ చేసిన ఏప్రిల్ 1 వచ్చింది కాబట్టి ఇంకా ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖర్చు పెడతారని ఇప్పుడే ముందుగానే ప్రెడిక్ట్ చేసి ఇవి పెరుగుతున్నాయి ఎస్టిమేషన్. సో ఆల్రెడీ ఇప్పటి నుంచి బడ్జెట్ స్పీచ్ తర్వాత మాత్రం పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఇవేం పెరగలేదు. సో బేసిక్ గా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. సో సహజంగా అటువంటి టైంలో రీటైలర్స్ అందరూ కూడా పెరుగుతారు కొత్త ఉత్సాహంలో లిక్విడిటీని క్రియేట్ చేస్తారు. అటువంటి టైంలో మార్కెట్ యొక్క వాల్యుయేషన్ బాగోకపోతే కొంత కిందకి తీసుకొచ్చి అక్కడి నుంచి బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అవడం ట్రై చేస్తారు. ఇప్పుడు ఒక నిజమైన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు ఏం చేస్తాడు? ప్రైసింగ్ బాగుంటే ఒక బల్క్ ల్యాండ్ ని కొని అక్కడి నుంచి పెంచే ప్రయత్నం చేస్తాడు. అలానే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కూడా వాటిని ఫేర్ వాల్యూకి వచ్చేదాకా వెయిట్ చేసి లేదా తీసుకొచ్చి అప్పుడు ఒక బల్క్ బయింగ్ యాక్టివిటీని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మనకు FMCG కానీ, కన్సంప్షన్ కానీ, రియాలిటీ కానీ కొంత ఫేర్ వాల్యుయేషన్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. అండ్ రియాలిటీకి మరిన్ని అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ రేట్ కట్స్, ఇవి ఎక్కువగా ఫేవర్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో RBI ఇప్పుడు రేట్ కట్ చేయొచ్చా? చాలా వరుసగా రెండోసారి. ఇన్ఫాక్ట్ ఈ సంవత్సరంలోనే 75 బేసిస్ పాయింట్స్ వరకు కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఒక 25 బిప్స్ అయిపోయింది. ఈ నెక్స్ట్ రాబోతున్నటువంటి మీటింగ్ లో కూడా 25 బేసిస్ పాయింట్స్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆ తర్వాత కూడా మరొక 25 బేసిస్ పాయింట్స్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి గల కారణం సింపుల్. మనకి ఎక్స్పోర్ట్స్ పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్ అనేది కనుక స్ట్రాంగ్ గా మారినట్లయితే మనకు సెల్ఫ్ సస్టైన్ కంట్రీగా మిగులుతాం. అప్పుడు మన ఇండియన్ మార్కెట్ అనేది కూడా స్టేబుల్ గా ఉంటుంది. ఒక నేపథ్యంలో అటు ప్రభుత్వం అండ్ RBI అండ్ సెబీ కూడా రకరకాల న్యూస్ తోటి అటు FPIs ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అటు రీటైలర్స్ ని కూడా మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల చేత కొంత ఖర్చు పెట్టించైనా సరే, ఖర్చు పెట్టించడం ఇన్ ద సెన్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడం ఉండొచ్చు, లేకపోతే మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్ అయి ఉండొచ్చు. వీటి ద్వారా అయినా కొంత లిక్విడిటీని పెంచి ఖర్చును పెంచగలిగితే మార్కెట్ అనేది సెల్ఫ్ సస్టైన్డ్ గా మారుతుంది. కంపెనీ యొక్క నెంబర్స్ బాగా గ్రో అవుతాయి. మీరు గమనిస్తే మనం ఇందాక నుంచి 3 సెగ్మెంట్లు మాట్లాడుతున్నాం: ఐటీ, ఫార్మా, ఆటో.
ఎస్, ఈ మూడు మనకి డెఫినెట్ గా ఒక అవసరమైనటువంటి సబ్జెక్ట్సే. కానీ ఐటీ అనేది డైరెక్ట్ గా ఒక రీటైలర్ కన్సూమ్ చేసేటువంటి ప్రోడక్ట్ కాదు. అదే విధంగా మన ఎఫ్ఎంసీజీ కన్సంప్షన్ రియాలిటీ చూసినట్లయితే మన ప్రతి ఒక్క భారతీయుడు డబ్బులు వచ్చిన తర్వాత మొదటగా ఖర్చు పెట్టేటువంటి సెక్టార్స్. సో వీటిని బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, గోయింగ్ ఫర్ ది లీడ్ చేయొచ్చు. అండ్ ఐటీకి కూడా ఇది ఒక మంచి బల్క్ బయింగ్ ఆపర్చునిటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐటీ సెగ్మెంట్ అనేది సహజంగా ఒక గ్రోత్ సెగ్మెంట్ గా మనం మార్కెట్ లో పిలుచుకుంటాం. ఒక మిడ్ అండ్ స్మాల్ కి సెగ్మెంట్ తోటి పోటీగా పరిగెట్టేటువంటి ఒక ఓపిక ఐటీకి మాత్రమే ఉంటుంది. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్ కిందకు వచ్చినప్పటికీ, ఐటీ కిందకు వచ్చినప్పటికీ ఒక అక్యుములేషన్ జోన్ గానే చూడాలి, కానీ అది ఒక బ్యాడ్ ఈవెంట్ గా మనం పరిగణించాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు అన్ని సెక్టార్స్ మరి ఈ ప్రకారం జోరు ఉన్నట్టే కదా? అన్ని సెక్టార్స్ లో జోరుంది, కానీ ఒక్కొక్కటి పరిగెత్తడానికి ఒక సమయం ఉంటుంది, రైట్ టైం అనేది ఉంటుంది కదా. ఆ టైం కోసం మాత్రమే మార్కెట్ ఎదురు చూస్తూ ఉంటుంది. రిసెషన్ ఫిగర్స్ ఎప్పుడైతే తగ్గటం మొదలు పెడతాయో ఆ క్షణం నుంచి మనకి ఐటీలో కనీసం అలాట్మెంట్ తీసుకోవడానికి టైం దొరకదు. అంటే ఒకసారి పరిగెత్తడం మొదలు పెడతాం. మనం పోయిన నెలలో చూసాం. సో దిస్ ఈస్ రైట్ టైం టు అక్యుములేట్ ఐటీ. స్లోలీ వీ కెన్ హ్యాపీలీ అక్యుములేట్ ఐటీ. ఐటీ అనేది జనరల్ గా గ్రోత్ సెగ్మెంట్. ఐటీలో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటివి కూడా చాలా కరెక్ట్ అయ్యాయి. ఎస్, సో బేసిక్ గా రీసెంట్ గా వచ్చినటువంటి కొన్ని రీసెర్చ్ రిపోర్ట్స్ ప్రకారం కూడా టీసీఎస్ లాంటి కంపెనీస్ కూడా మంచి ఫేర్ వాల్యుయేషన్ లో ఉన్నాయి. ఇటువంటి టైంలో మనం అక్యుములేట్ చేస్తే డెఫినెట్ గా మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇండెక్స్ ఎంటైర్ మొత్తం కూడా దాని యొక్క పిఈ లెవెల్స్ మీడియం కంటే కిందకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి, దాని యావరేజ్ లెవెల్స్ కంటే కిందకు వచ్చేస్తున్నాయి. సో ఇటువంటి టైంలో అక్యుములేట్ చేయాల్సింది. మనకి డిసెంబర్ వరకు మొత్తం పరిగెడుతూ పోయినాయి, దాంతో పిఈ కూడా పైకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 22% వరకు కూడా ఐటీ ఫాల్ అయినప్పుడు ఆ పిఈ కూడా కరెక్షన్ కి గురైపోయింది. అండ్ గోయింగ్ ఫర్ ద డెఫినెట్ గా గైడెన్స్ కూడా బాగుంటుంది అని ఒక యాంటిసిపేషన్ ఉంది ఐటీ సెగ్మెంట్స్ రిలేటెడ్. సో డెఫినెట్ గా ఐటీ ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుంది, కానీ ఒక షార్ట్ టర్మ్ పెయిన్ మాత్రం డెఫినెట్ గా ఉంటుంది. ఆ పెయిన్ కి మనం రెడీగా ఉంటే గెయిన్స్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ పరిస్థితి ఏంటి? ఎక్కువ చాలా మంది ఎస్టిమేట్ చేశారు బ్యాంకులే పెద్ద పెరగలేదు ఇటీవల కాలంలో, పెరుగుతాయి అని అంచనా వేస్తున్నారు. ఎస్, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని ఎట్లా చూడొచ్చు ఆ సెక్టర్ ని? సో మీరు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అని గమనించినట్లయితే రీసెంట్ గా పడ్డటువంటి సెగ్మెంట్స్ తో కంపేర్ చేస్తే లోయెస్ట్ గా ఫాలో అయింది బ్యాంకింగ్ సెగ్మెంట్. అందులో ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ చాలా తక్కువ పడింది. అండ్ అదే ఫైనాన్స్ సెగ్మెంట్ యొక్క చార్ట్ మీరు గమనించినట్లయితే ఫైనాన్స్ సెగ్మెంట్ దాని యొక్క ఆల్ టైమ్ హైని కూడా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. అంటే మనకి మార్కెట్ అంతా వీకర్ గా ఉన్నప్పటికీ మార్కెట్ లో నెక్స్ట్ ఏవైతే ఫ్యాక్టర్ కాబోతున్నాయో వాటికి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది, మనం గమనించుకోవట్లేదు అంతే. నేను అదే చెప్పేది, మనం ప్రభుత్వం ఏం చేస్తుందో దాన్ని గమనిస్తూ, ప్రభుత్వం ఏ రంగాన్ని ప్రోత్సహిస్తుందో దాన్ని గమనిస్తూ వాటిల్లో పెట్టుబడి పెట్టినట్లయితే అవి సైలెంట్ గా పైకి వెళ్ళే రేట్ కట్స్ ఇప్పుడు వల్ల బ్యాంకింగ్ విల్ బి ఇంకా చాలా పెరిగే అవకాశం. ఎస్, 100%. సో సహజంగా మనం ఈ ఫైనాన్స్ సెగ్మెంట్ కి సంబంధించిన ఒక ఫ్లోని అర్థం చేసుకోవాలి. ఆర్బీఐ దగ్గర నుంచి బెనిఫిట్స్ బ్యాంక్స్ తీసుకుంటాయి, బ్యాంక్స్ దగ్గర నుంచి ఎన్బిఎఫ్సి తీసుకుంటది, ఎన్బిఎఫ్సి దగ్గర నుంచి మైక్రో ఫైనాన్స్ నుంచి ప్రజల దగ్గరికి డబ్బులు వెళ్తూ ఉంటాయి. సో ఈ ప్రక్రియలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం అయితే డెఫినెట్ గా చేస్తారు. అందులో ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వచ్చాయి అని అంటే సహజంగానే కొంతవరకు లోన్స్ ని యాక్సెలరేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అందులో నెంబర్ 1 పొజిషన్ లో ఎన్బిఎఫ్సిస్ ఉండే ప్రయత్నం చేస్తాయి. అండ్ బజాజ్ ఫైనాన్స్ లాంటి ఒక కంపెనీస్ యొక్క ప్రెసెన్స్ అండ్ ఫుట్ ప్రింట్ కూడా ఈ మార్కెట్ లో చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కనుక జరిగితే సహజంగానే మార్కెట్ లో ప్రజలు కొంతవరకు ఖర్చులు పెట్టే ప్రయత్నం చేస్తారు, కొత్త లోన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. అటువంటి వాటిలో ముందంజలో ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ అయితే ముందడుగు వేస్తూనే ఉంది. సో ఇటువంటి ఎన్బిఎఫ్సిస్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ డెఫినెట్ గా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. మొన్న చాలా మంది అన్నారు స్మాల్ మిడ్ క్యాప్ అవాయిడ్ చేయండి అని చెప్పి, కానీ అవి విపరీతంగా పెరుగుతున్నాయి స్మాల్ అండ్ మిడ్ క్యాప్. సో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కి సంబంధించి ఇంకా నేను నా స్టాండ్ ని మెయింటైన్ చేస్తున్నాను. ఇంకా నేను ఎంట్రీ తీసుకోవడానికి కంఫర్టబుల్ పాయింట్ లో చూడట్లేదు. ఎస్ఐపి పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మంత్లీ కొద్దిగా అక్యుములేట్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అది బాగానే ఉండొచ్చేమో, కానీ ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ ఇంకా కొంతవరకు ఎక్స్పెన్సివ్ గానే ఉంది. సో సహజంగా కంటే కొంచెం ఎక్కువనే పెరిగినట్టు కనిపిస్తుంది స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఆల్సో. ఇప్పుడు చిన్న వాళ్ళు ఇంట్లో ఉండే చిన్నవాడు సహజంగా దూకుడు ప్రదర్శిస్తూ ఉంటాడు. అట్లాంటిదే ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కూడా కింద పడేటప్పుడు కానీ పైకి లేసేటప్పుడు కానీ కొంతవరకు దూకుడు ఎక్కువగానే ఉంటది. ఆ దూకుడు చూసి మనం వాళ్ళ మీద కనుక పెట్టుబడులు పెడితే ఏం జరుగుతుంది? స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో మొన్న వచ్చింది బాటమా ఈ రెండు స్మాల్ క్యాప్ 50 గానీ మిడ్ క్యాప్ 100 గానీ. సో స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కి సంబంధించి బాటమ్ ఫార్మేషన్ కి సంబంధించి మనం క్లియర్ గా చెప్పలేం, కానీ మనకి హయ్యర్ సైడ్ వెళ్ళడానికి అయితే ప్రాబిలిటీ ఎక్కువ లేదని చెప్పొచ్చు. అదే లార్జ్ క్యాప్ సెగ్మెంట్ లో మన హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ప్రాబిలిటీ ఎక్కువగా ఉందని మాత్రం చెప్పొచ్చు. సో హయ్యర్ సైడ్ వెళ్ళడానికంటే 26,200 ఈజీగా బ్రీచ్ అవుద్దా?
ఇదే మాత్రమే ఈసారి కొంత కష్టంగా కనిపిస్తుంది. ఈవెన్ మనకి ఆ వైట్ క్యాపిటల్ కి సంబంధించినటువంటి ఆ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ కూడా దాని గురించి అదే మాట్లాడుతున్నారు రీసెంట్ గా కొన్ని జరిగినటువంటి సమావేశాల్లో. ఇంతకు ముందు మనం చూసినటువంటి మార్కెట్ అయితే ఇక మీద చూడకపోవచ్చు. మార్కెట్ అనేది దాని వాస్తవ ప్రపంచాన్ని జనాలకి పరిచయం చేసే ప్రయత్నం చేస్తుంది. 2 అడుగులు పైకి వేసినట్లయితే 1 అడుగు కిందకి వేస్తుంది. ఇలాగా మాత్రమే మార్కెట్ పైకి వెళ్తుంది. కానీ ఒకటే సింగిల్ ర్యాలీలో ఇంతకు ముందు ఇచ్చినట్టుగా 15% లార్జ్ క్యాప్ లో 22% మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఇచ్చేటువంటి ప్రయత్నాలు సహజంగా చేయదు. రాబోతున్నటువంటి నెక్స్ట్ 3 నుంచి 5 సంవత్సరాల వరకు కూడా మార్కెట్ ఒక బుల్ ర్యాలీ ప్రక్రియలో కాకుండా ఒక స్ట్రక్చరల్ ఫార్మేషన్ తోటి పైకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడే యాక్చువల్ గా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని పెంచుకోవాల్సిన టైం వచ్చింది. ఇంతకు ముందు వరద వచ్చినప్పుడు అన్ని కొట్టుకొచ్చినట్టుగా ప్రతి స్టాక్ కొట్టుకొచ్చి మనకి రిటర్న్స్ అనేది డెలివర్ చేశాయి. కానీ ఇక మీదట మనకి వరద అనేది రాదు. మార్కెట్ లో ఎట్లయితే మనకి వర్షాలు పడితే ఎలా అయితే రిజర్వ్ చేసుకొని కొద్దిగా వదులుతామో అదే ప్రక్రియలో ఒక ప్లానింగ్ చేసుకుంటూ ఎటువైపుగా మన ఫండ్స్ ఫ్లో చేయాలి అంటే ఎటువైపు గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అటు ప్రభుత్వం అయి ఉండొచ్చు లేదా ప్రైవేట్ క్యాపెక్స్ అయి ఉండొచ్చు. ఎటువైపుగా పెడుతున్నాయో చూసుకొని మనం పెట్టుబడి పెట్టాలి. చివరిగా ఎఫ్ఐఐస్ మళ్ళీ లాస్ట్ 2 days లో సెల్లింగ్ లో ఉన్నారు. ఇవాళ 1538 crores సెల్లింగ్. నిన్న కూడా దాదాపుగా 5,900 కోట్ల వరకు కూడా సెల్లింగ్ చేశారు. 3-4 days బయింగ్ ఉండి మళ్ళీ సెల్లింగ్ వచ్చారు. సహజంగా మనకి ఏదైనా ఒక మేజర్ ఈవెంట్ ఉంటుందో అటువంటి టైంలో వాళ్ళు కొంతవరకు కూల్ ఆఫ్ అయ్యే ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళకి ఏదైనా గుడ్ ఎక్స్పెక్టేషన్స్ కనుక లేనట్లయితే డెఫినెట్ గానే కొంతవరకు కూల్ డౌన్ అయ్యే ప్రయత్నం చేస్తారు. మేబీ ఆ కూల్ డౌన్ అయి ఉండొచ్చు. దీన్ని ఇంకో విధంగా కూడా మాట్లాడుకోవచ్చు. మొన్నటి వరకు విపరీతంగా మార్కెట్ ని పెంచి మనం కూడా చెప్పాం ప్రాఫిట్ బుకింగ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో చేసుకోవాల్సిన టైం ఇది అని. మేబీ ఏమన్నా కొంతవరకు ఏమన్నా చిన్న చితక వాటిల్లో ఐపీఓ లిస్ట్ అయిన వాటిల్లో కూడా ఏమైనా మిగులు ఉంటే కనుక వాటిలో ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసే వాటిల్గానే చూడాలి. ఒకవేళ వాళ్ళు ఎంటైర్ మార్కెట్ ని సెల్ ఆఫ్ చేసే ప్రయత్నం చేసి ఉంటే ఈ రోజు మార్కెట్ అసలు ఇన్ని పాయింట్స్ పైకి వెళ్ళే అవకాశం కూడా లేదు. అది రియాలిటీ కానీ లేకపోతే మనకి ఎఫ్ఎంసీజీ కానీ ఇవన్నీ బాగా పెరిగాయి. ఇవన్నీ పెరిగాయనంటే కొన్ని సెగ్మెంట్స్ లో సెల్లింగ్ చేశారు. వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నటువంటి సెగ్మెంట్స్ లో బయింగ్ చేస్తూ ఉండొచ్చు. అదే విధంగా మనం డిఏఎస్ ని చూస్తే విపరీతమైన బయింగ్ వాళ్ళు 1,538 కోట్లు సెల్లింగ్ చేసినట్లయితే డిఏఎస్ 2,809 కోట్లు బయింగ్ చేశారు. సో వాళ్ళు కూడా కొంతవరకు కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. సో ఒకవేళ మార్కెట్ కిందకు వచ్చిన ప్రతిసారి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఎఫ్ఐఎస్ ప్రింట్ కూడా మనం కొంతవరకు వీటిల్లో డొమెస్టిక్ కన్సంప్షన్ సైడ్ డొమెస్టిక్ మార్కెట్ సైడ్ కొంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ వెళ్లే అవకాశాలు కనపడుతుంది. సో ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ అనౌన్స్ చేసిన వెంటనే రేపు మార్కెట్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉందా? పాజిటివ్ కూడా సర్ప్రైజ్ అయ్యి పాజిటివ్ గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఎక్స్పెక్ట్ చేసినంత టారిఫ్స్ లేకపోతే. సో బేసిక్ గా ఇక్కడ ఈ 2 విషయాలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా మార్కెట్ పడిపోతుందని ఎదురు చూస్తున్నారు లేదా మార్కెట్ పరిగెడుతుందని ఎదురు చూస్తున్నారు. ఏది జరిగినా కానీ బిగ్ ప్లేయర్ అడ్వాంటేజ్ తీసుకుంటాడని నేను చెప్తున్నాను. మార్కెట్ కనుక పాజిటివ్ గా పైకి వెళ్ళింది అనుకోండి ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మార్కెట్ ని కన్సాలిడేట్ చేస్తాడు. ఒకవేళ ఫాస్ట్ గా పడిపోయింది అనుకోండి మంచి ఆపర్చునిటీని తీసుకొని వాళ్ళు బయింగ్ చేస్తారు. మధ్యలో ఉండి మనం మాత్రమే ట్రాప్ అవుతాం. ఇక్కడ ఒక మాట ఉంటుంది, 2 రౌడీలు కొట్టుకుంటే సహజంగా జనాలు ఎక్కువ ఇబ్బంది పడతారు. రిటైలర్స్ వాళ్ళిద్దరు ప్లాంట్ గానే మూవ్ అవుతారు. సహజంగా కొలెటరల్ డ్యామేజ్ అనేది రిటైలర్ గా జరుగుతుంది. సో రేపు పడిపోయినా మీరు ఆపర్చునిటీగానే చూడొచ్చు అంటారా? మార్కెట్ అనేది కొంచెం కన్సాలిడేట్ అవ్వడానికి అవకాశం. ఒక నిఫ్టీ 300-400 పాయింట్స్ పడ్డది అనుకోండి మంచి అవకాశంగా చూస్తాను నేను. ఇంతకు మించిన మంచి అవకాశం ఏంటండి, నేను బాటమ్ అవుట్ ఆల్రెడీ అయిపోయిందని గట్టిగా నమ్ముతున్నాను. మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యే ప్రక్రియలో మరోసారి కిందకు వస్తే అంతకు మించిన ఆపర్చునిటీ ఏంటి? పెరిగితే 200-300 పాయింట్స్ వెయిట్ చేస్తాను నేను. అప్పుడు వెయిట్ చేస్తాను. నేను నమ్మను అంటే దాని కొనేందుకు మీరేం పోటీ పడరు. ఎగ్జాక్ట్లీ. ఎందుకనంటే ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ మన మార్కెట్ అంతా కూడా నంబర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఆల్రెడీ ఏప్రిల్ సీజన్ స్టార్ట్ అయింది. సో కంపెనీ యొక్క నంబర్స్ వస్తాయి. Q4 నెంబర్స్. ఎగ్జాక్ట్లీ. సో నంబర్స్ చూడకుండా మన మార్కెట్ పెరిగింది కదా పరిగెట్టేస్తుందేమో అని మనం బండెక్కాల్సిన అవసరం లేదు. నెంబర్లు చూసుకొని అంటే బస్సులో డీజిల్ ఉందా, టైర్లో గాలి ఉందా, ఇంజన్ ఆయిల్ ఉందా అంతా చూసుకొని కదా మనం ప్రయాణం మొదలు పెట్టాల్సింది. అలానే కంపెనీ నెంబర్లు కనుక జస్టిఫై అయినాయా లేకపోతే గైడెన్స్ ఏమైనా బాగుందా వీటన్నిటిని చూసుకొని ఒక నిర్ణయం తీసుకోవాలి. కంగారేం లేదు. మహా అయితే ఏం పోతుంది 1% పోతుంది 2% పోతుంది. కానీ కంగారు పడి కనుక మనం దాంట్లో ప్రయాణం మొదలు పెడితే యాక్సిడెంట్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ రేవంత్ గారు. సో మొత్తానికి ట్రంప్ టారిఫ్స్ రెసిప్రోకల్ టారిఫ్స్ గురించి ప్రపంచం అంతా ఆసక్తి ఎదురు చూస్తుంది. ట్రంప్ ఎప్పట్లాగే తన మాట తప్పుతాడు, ఏదో బెదిరించినట్టు ఆ విధంగా హడావుడి చేస్తాడు. నిజంగానే పెద్ద ఎత్తున టారిఫ్స్ ఉండకపోవచ్చని చాలా వర్ధమాన కంట్రీస్ అన్ని కూడా ఆశిస్తున్నాయి. ఇండియన్ కంపెనీస్ కూడా అదేవిధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ట్రంప్ టారిఫ్స్ పేరు మీద దాదాపు 3 నెలలు స్టాక్ మార్కెట్ పడింది. బట్ టారిఫ్స్ ఇంప్లిమెంట్ టైం వచ్చేసరికి మాత్రం మార్కెట్ గ్రీన్ లోకి వచ్చిన పరిస్థితి. సో ఇదే ట్రెండ్ కంటిన్యూ కావాలి. మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్స్ మళ్ళీ బాగా డబ్బులు సంపాదించాడు అన్న దాని మీద ఎదురు చూస్తున్నాయి. మరికొద్ది గంటల్లో ట్రంప్ తన రెసిప్రోకల్ టారిఫ్స్ మీద నిర్ణయం తీసుకోబోతున్నారు. అనౌన్స్మెంట్ ఉండబోతుంది. ఆయన చెప్పారు ఏప్రిల్ 2న అని చెప్పారు. సో భారత కాలమానం ప్రకారం ఈ అర్ధరాత్రి బహుశా 2-3